హాయ్ ఫ్రెండ్స్, శనిగ్రహం గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే పరిశీలనలో శనిగ్రహం తన భ్రమణ వేగాన్ని మార్చుకుంటున్నట్లు కనిపించింది. ఒకసారి వేగంగా తిరుగుతున్నట్లు, మరోసారి నెమ్మదిగా తిరుగుతున్నట్లు నమోదైంది. అయితే గ్రహాలు ఇలా తక్కువ సమయంలో తమ భ్రమణ వేగాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు. మరి ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏంటి? తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సేకరించిన డేటా ఆ మిస్టరీని ఛేదించింది. అసలు పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ స్పేస్ ఫిజిక్స్ అనేటువంటి జర్నల్లో ప్రచురితమైంది. బ్రిటన్లోని నార్థంబ్రియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టామ్ స్టాలర్ట్, ల్యూక్ మ్యూర్, హెన్రిక్ మెలిన్ తదితర పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో శనిగ్రహం ఉత్తర ధ్రువ ప్రాంతంలోని ఆరోరాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. 2004లో నాసాకు చెందిన క్యాసినీ వ్యోమ నౌక సేకరించిన డేటా ప్రకారం శనిగ్రహం భ్రమణ వేగం క్రమంగా మారుతున్నట్లు కనిపించింది. దీంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక భారీ గ్రహం తన భ్రమణ వేగాన్ని ఇంత తక్కువ సమయంలో మార్చుకోవడం దాదాపు అసాధ్యం. దీంతో ఈ కొలతల్లో ఏదో తెలియని అంశం ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. 2021లో నిర్వహించిన పరిశోధనలో శనిగ్రహం భ్రమణ వేగం అసలు మారడం లేదని తేలింది. అయితే శని ఉత్తర ధ్రువ ప్రాంతంలో కనిపించేటువంటి ఆరోరాల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలు ఎగువ వాతావరణంలో ఏర్పడే గాలుల ప్రభావంతో మారుతున్నాయని గుర్తించారు. కానీ ఆ గాలులను నడిపిస్తున్న అసలు శక్తి ఏంటో మాత్రం అప్పట్లో తెలియలేదు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ఉపయోగించిన పరిశోధకులు శనిగ్రహంలోని ట్రై హైడ్రోజన్ కేటయాన్ అనేటువంటి అణువు విడుదల చేసే పరారుణ కాంతిని విశ్లేషించారు. దీని ద్వారా శని ఆరోరా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, విద్యుదావేశిత కణాల పంపిణీకి సంబంధించిన అత్యంత ఖచ్చితమైన మ్యాప్ను రూపొందించారు. ఈ పరిశీలనలో శనిగ్రహ ఆరోరాలే మొత్తం వ్యవస్థను నడిపిస్తున్నట్లు తేలింది. ఆరోరాలు వాతావరణంలోని కొన్ని ప్రాంతాలను వేడెక్కిస్తాయి. దీంతో గాలులు ఏర్పడతాయి. ఆ గాలులు విద్యుత్ ప్రవాహాలను సృష్టిస్తాయి. ఆ విద్యుత్ ప్రవాహాలు తిరిగి ఆరోరాలకు శక్తిని అందిస్తాయి. ఇలా ఒక స్వయం నిర్వహిత చక్రంలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చూశారుగా, దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను అయోమయంలోకి నెట్టిన శనిగ్రహణ భ్రమణ మిస్టరీకి ఎట్టకేలకు సమాధానం దొరికింది. శనిగ్రహం తన భ్రమణ వేగాన్ని మార్చుకోవడం లేదని, దాని ఉత్తర ధ్రువ ప్రాంతంలోని ఆరోరాలు, గాలులు, విద్యుత్ ప్రవాహాల మధ్య జరిగే సంక్లిష్ట పరస్పర చర్యలే తప్పుదో పట్టించే సంకేతాలను సృష్టిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రహాల వాతావరణాలు, అయస్కాంత క్షేత్రాల మధ్య ఉండే సంబంధాలపై కొత్త అవగాహనను కూడా ఈ పరిశోధన అందిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.